నిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది దాన్ని పెంచి వేలు పెంచే ధైర్యం ఉంటే రారా ఈకలి ఆకలికి బలయింది చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా కదలిరా 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 బంగారాన్ని వదిలి బండరాయి నడుగు మనందరం అభిమానించే నాయకులు ఎప్పుడా ఎప్పుడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి యువనేత నారా లోకేష్ గారు మరొక 5 నిమిషాల లోపు వేదిక మీదకి రాబోతా ఉన్నారు. దయచేసి వేదిక దక్కి లెఫ్ట్ సైడ్ మీరందరూ కూడా వేదిక ముందుకు రావాలి. అందరూ కూడా వేదిక ముందుకు రావాలి. ఎందుకంటే లోకేష్ గారు డైరెక్ట్ గా వేదిక దగ్గరకు వస్తారు. ఎక్కడ ఎవరిని కలవడానికి అవకాశం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. కుర్చీలు కూడా ఎక్కడ ఉన్న కుర్చీలు అక్కడే ఉంచి మీరు కూర్చోవాలి. దయచేసి వాటిని కదపొద్దు. అన్నా యూనిట్ ఇన్ఛార్జెస్ బూత్ ఇన్ఛార్జెస్ ఉన్న గ్యాలరీ మొత్తం ఎవరు నిలబడొద్దు, కూర్చోవాలి. కూర్చోండి ప్లీజ్. అన్నా అన్నా మీకే ఎల్లో షర్ట్ సార్ కూర్చోండి ప్లీజ్, సహకరించండి. రవి అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా. ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసే నీ పూర్ణ పూర్ణ ఆ నాయకులందరినీ లోపలికి తీసుకోండి. ఎవరిని ఆపొద్దు ప్లీజ్. చల్లా ఎవరు అక్కడ నిలబడద్దు. సార్ వచ్చేసారు, రండి. వైట్ షర్ట్ బ్రదర్ మీరందరూ రావాలి. సార్ వచ్చేసారు. 2 minutes. అన్న మీరు కూడా కూర్చోండి. అందరూ కూర్చోవాలి. గ్యాలరీస్ లో ఎవరు నిలబడొద్దు సోదర. కుర్చీలు ఉన్నాయి కదా, కూర్చోండి. సహకరించాలి. అందరం కలిసి విజయవంతం చేసుకోవాలి.
అత్యద్భుతంగా వచ్చారు. కార్యకర్తలు, నాయకులు అత్యద్భుతంగా వచ్చారు. కాబట్టి మనందరం కూడా క్రమశిక్షణతో ఉంటే ఈ శంఖారావం విజయవంతం అవుతుంది. దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి అందరూ కూర్చోవాలి. స్లోగా నెట్టుకోకండి, ఎవరు నెట్టుకోకండి. దయచేసి అందరూ ఓపికగా కూర్చోవాల్సిన అవసరం ఉన్నది. చాలా అద్భుతంగా శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక నిమిషంలో మన అందరం అభిమానించేటువంటి యువ నాయకులు మన కోసం, ప్రజలను చైతన్యపరచడం కోసం, ప్రజలకి భరోసా కల్పించడం కోసం 226 రోజులు